విశాఖ జిల్లా గాజువాక జోన్ పరిధి 65వ వార్డు బానోజీ తోటలో 10 ఏళ్ల క్రితం నిర్మించిన టిడ్కో గృహాల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంపై లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. మీడియా ప్రజలకు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కొండలరావు గారిని బలపరుస్తూ ఆయనతో పాటు మేము కూడా జనసేన పార్టీలో జాయిన్ అవుతూ వచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొండలరావు గారు టీం అందరినీ కూడా జనసేన పార్టీలకు ఆహ్వానిస్తూ ఈ పార్టీలో మంచి సంస్థ స్థానం ఇస్తామని ఆయనతో పాటు జాయిన్ మా సోదరులందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా జనసేన కుటుంబంలో ఆహ్వానిస్తున్నాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి విశాఖపట్నంలో నెంబర్ 1గా ఉండడానికి శక్తివంతంగా కృషి చేస్తాం. కొండలరావు గారి యొక్క సేవలు కూడా జనసేన పార్టీకి ఉపయోగించుకొని రానున్న రోజుల్లో ఆయన కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సభలో తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ దేవుని ప్రత్యేకమైన ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యి నేను కూడా ప్రజలకు సేవ చేయాలి, నా వంతు సహకరిస్తానని చెప్పి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పేరు నా కృతజ్ఞత తెలియజేస్తున్నా. నేను నెంబర్ 1గా విశాఖను ఉంచడానికి శక్తివంతంగా ఇక్కడ కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్ళి మేము లక్ష్యంగా పనిచేస్తాం. ఇవాళ ఒక పొలిటికల్ స్టార్ ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 100% స్ట్రైక్ రేట్తో పాటు ఎన్నికలు అయిన తర్వాత రోజు రోజుకు కూడా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఏ విధంగా పెరిగిందో మీ అందరికి కూడా తెలుసు. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా రాజకీయాల్లో ఎటువంటి అవినీతికి స్థానం లేదని చెప్పేసి పోరాటం చేస్తూ ప్రజల గుండెలను గెలుచుకున్నటువంటి ఒక గొప్ప నాయకునిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన ఆశయాల కోసం జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించారు మంచి హృదయంతో. మేము కూడా ముందు మంచి హృదయంతో ప్రజలకి ఏదైనా సేవ చేయాలని నేను ఇందులో దిగాను. సార్ ఎలా చెప్తే ఎలా నేను ఆలోచించే మనిషిని. నాకు రాజకీయాలు రావు కానీ ఉన్నట్టే మాట్లాడే వ్యక్తిత్వం నాది. ఎవరికైనా సరే మా వార్డులో ఏ వార్డు అయినా పర్వాలేదు. విశాఖ జిల్లా గాజువాక జోన్ పరిధి 65వ వార్డు బానోజీ తోటలో 10 ఏళ్ల క్రితం నిర్మించిన టిడ్కో గృహాల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంపై లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. రోడ్డెక్కిన టిడ్కో లబ్ధిదారులు మౌలిక సదుపాయాలు కల్పించి గృహాలు అప్పగించాలి. బ్యాంకులకు వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు న్యాయం చేయండి మహాప్రభు అంటూ ఆవేదన. విశాఖ గాజువాక జోన్ 65వ వార్డు బానోజీ తోటలో 10 ఏళ్ల క్రితం నిర్మించిన టిడ్కో గృహాల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంపై లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. సిపిఐ గాజువాక శాఖ ఆధ్వర్యంలో టిడ్కో గృహాల వద్ద ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులతో టిడ్కో గృహాల్లో సదుపాయాలు కల్పించి తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలని సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ డిమాండ్ చేశారు. లబ్ధిదారులతో కలిసి టిడ్కో ఇల్లు వద్ద ధర్నా నిర్వహించారు. నా పేరు కసిరెడ్డి సత్యనారాయణ.
నేను గాజువాక నియోజకవర్గ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిని. ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి టిడికో లబ్ధిదారులందరూ కూడా ఎంత మోసం చేశారంటే, గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, తర్వాత వచ్చిన వైఎస్ ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం ఉంది. వీళ్ళందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బాకీ లేరు. వాళ్ళందరూ కూడా దాదాపు కేంద్రం నుంచి వచ్చినటువంటి ₹4 లక్షల ప్రతి ఒక్కరికి సబ్సిడీ ₹4 లక్షల వీళ్ళకి వచ్చింది సీఎం ఆవాజ్ కింద. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ₹2,40,000 వీళ్ళందరూ లబ్ధిదారులందరూ కూడా సబ్సిడీ కింద నిర్ణయం చేసింది. దాంతో పాటు ప్రతి లబ్ధిదారుడు కూడా ఇక్కడ బానోజీ తోటలో ఉన్నటువంటి టిడికోకి సంబంధించి చెప్తున్నాం. ఎగ్జాంపుల్, ₹29 కోట్ల వీళ్ళందరూ కూడా బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని ప్రభుత్వానికి చెల్లించారు. అలాగే డిపాజిట్ల పేరు మీద 17 కోట్ల రూపాయలు వీళ్ళు జమ చేశారు. సబ్సిడీగా వచ్చింది దాదాపు 40 కోట్లు. అంటే దాదాపు 80 కోట్ల రూపాయలు చిల్లరే ఇక్కడికి వస్తే, ఇక్కడ పనులు చూస్తే 60 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయల వరకు కూడా కాలేదు. 50 కోట్ల రూపాయల వరకు అవ్వలేదు. వీళ్ళు డబ్బులు వీళ్ళకి చెల్లించి వీళ్ళు పని చేసుకున్నా, ఆ సబ్సిడీ అయితే వీళ్ళకి ఇచ్చినా, ఈ రోజు రాబడి కల్లా వీళ్ళందరి చేతుల్లో ఇల్లు దాదాపు 10 సంవత్సరాలు కావస్తా ఉంది. 10 సంవత్సరాలు పెట్టి లబ్ధిదారులు రోడ్డును పడేశారు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ప్రతి బ్యాంకుకి వీళ్ళు తీసుకున్న అప్పుకి ₹4,000 చెల్లించవలసి వస్తూ ఉంది ఇంట్రెస్ట్. ఇవన్నిట్లు కూడా బాధ్యతారహితంగా ప్రభుత్వాలు ఉండి, ప్రభుత్వాలు ఉన్నటువంటి అప్పునికి వాళ్ళు ఎన్పీలోకి పోతుందని చెప్పేసి ఈరోజు ₹102 కోట్ల రిలీజ్ చేసి వాళ్ళు అప్పు నుంచి బయటపడ్డారు బ్యాంకుల నుంచి. కానీ ఇక్కడ ఉన్న లబ్ధిదారుడు ఎవడైతే ₹3,65,000 అప్పు తీసుకున్నారో వీళ్ళు ఎన్పీలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు కానీ వీళ్ళ కుటుంబానికి కానీ బ్యాంకులో రిజర్వ్ బ్యాంక్ డైరెక్షన్ ప్రకారంగా వీళ్ళకి ఎవరికి కూడా అప్పులు ఇవ్వరు పొద్దున. అంటే అప్పు కూడా పుట్టలేనటువంటి స్థాయికి ఈ లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసి వీళ్ళందరూ నెట్ రోడ్డున ముంచారు. అది ఎటువంటి పనుల వల్ల రాజకీయాలు లబ్ధి పొందొచ్చేమో కానీ, రాజకీయ ఓట్లతో ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు కానీ, కనీసమైనటువంటి పేద వర్గానికి అండగా నిలబడేటటువంటి అర్హత మాత్రం కోల్పోతారనేది దీని మూలంగా చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా వీళ్ళు చెల్లించిన ₹80 కోట్ల మీకు చెల్లించే బాకీ పనులు వీళ్ళకి కానీ ఇమీడియట్లీగా ప్రారంభించకపోతే, ఇప్పుడు నిన్న ప్రకటించారు ₹6,000 కోట్ల రిలీజ్ చేశామని. ఈ ₹6,000 కోట్ల ఈ బానోజీ తోట లేదా దయ్యన్ నగర్లో పెద్దగంటేడ వచ్చినటువంటి లబ్ధిదారులకి ఈ రెండిట్లకి సంబంధించిన డబ్బులు ఏదైతే మీ దగ్గర ఉన్నాయో దానికి సంబంధించి వెంటనే పని ప్రారంభించకపోతే వీళ్ళందరూ కూడా ఇల్లు కూడా ధ్వంసం అవుతాయి. వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కూడా వీళ్ళ అర్హత కోల్పోతారు. అందువల్ల మీరు దీంతో పాటు బినామీలు సృష్టిస్తూ ఉంది ఈసీడీ నుంచి, మెయిన్ ప్రభావం జీవీఎంసీ నుండి. జీవీఎంసీ అధికారులు డేటా అడుగుతూనే డేటా ఇవ్వట్లేదు. వీళ్ళు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు లేరు ఏంటంటే వాళ్ళ బాధ్యత. ప్రతి ఇంటి దగ్గర నోటీస్ బోర్డు పెట్టి వీళ్ళందరూ ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వీళ్ళందరూ డబ్బులు చెల్లించారని బోర్డులు పెట్టాలి. కనీసం బోర్డులు పెట్టలేదు కదా, మేము పోయి డేటా అడుగుతున్నా వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదంటే మాఫియా గ్యాంగ్ అంటే వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు. మాఫియా గ్యాంగ్ అని ఒక దోపిడీ వర్గాన్ని ఇక్కడ బినామీల కింద తయారు చేసి వాళ్ళు ఉసుగొలిపేటటువంటి ప్రయత్నాలు ఈ ప్రభుత్వ అధికారులు చేస్తూ ఉన్నారు. ఇది కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళాం. కలెక్టర్ గారు వెంటనే స్పందించారు దీని మీద. గాజువాక హైస్కూల్కి కుర్చీలు అందజేసిన పూర్వ విద్యార్థులు కేఎన్ఆర్, చట్టి గోపి తదితరులు. ఎస్ఆర్ ప్రైమ్ న్యూస్కు స్వాగతం. గాజువాక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల 1990-91లో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు, బీజేపీ నాయకులు కరణంరెడ్డి నరసింగరావు, టీడీపీ నాయకులు చట్టి గోపి తదితరులు కలిసి 50 కుర్చీలను స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీమతి విజయ ప్రశాంతి గారికి ఆదివారం ఉదయం హైస్కూల్కి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ, తల్లిదండ్రుల తర్వాత గురువులు దైవ సమానులని అన్నారు. తాము 1990-91లో ఇదే పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నామని అన్నారు. తమతో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో దువ్వాడ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నర్సింగ్, డిజిటల్ ఎక్స్ప్రెస్ యజమాని బాలకుమార్, ఎస్పీఎల్ కృష్ణారెడ్డి, చట్టి గోపి, నూకరాజు, రజియా బేగం, పల్ల వరలక్ష్మి, జయ, ఉదయ భాస్కర్, ఆనందమౌళి మరియు ఉపాధ్యాయులు సిహెచ్ కృష్ణశాస్త్రి, సిహెచ్ బుజ్జి, ఎన్ సుహాసన్, టి అప్పారావు, సిహెచ్ శ్రీదేవి, జె దేముల్లు, ఎం రామారావు, జి అప్పల్రాజు, పి భీమారావు, ఎం వసుంధర తదితరులు పాల్గొన్నారు.
మన గాజువాక హై స్కూల్లో 1990-91లో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులంతా కలిసి మేము గ్రూప్గా ఉన్నాము. మేమంతా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు విజయప్రసాద్ మేడం గారికి 2 వారాల క్రితమే అడగడం జరిగింది. స్కూల్లో ఏ అవసరం అంటే మేడం గారు మాకు కుర్చీలు ఒక 50 కుర్చీల వరకు అవసరం అని చెప్పారు హెడ్ మాస్టర్ గారు. మేడం గారి సూచన మేరకు ఈరోజు మా బ్యాచ్ అంతా కలిసి గోపి గారు, బాలా గారు, నర్సింగ్ గారు, చాలా మంది ఉన్నారు, కృష్ణారెడ్డి గారు, అందరూ అంతా కలిసి కృష్ణ గారు మేమంతా వచ్చి ఈరోజు హెచ్ఎం గారికి మిగతా మాస్టర్స్కి ఈ 50 కుర్చీలు అందజేయడం జరుగుతుంది. మేము 1990-91లో ఇదే స్కూల్లో చదువుకున్నాం. మా బ్యాచ్లో 150 మంది వరకు ప్రతిరోజు యాక్టివ్గా ఉంటూ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఎవరికి కష్టం వచ్చినా, ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మేమంతా వాళ్ళకి వెళ్లి విషయం చెప్పడం, వాళ్ళకి హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా మా బ్యాచ్ తరఫు నుంచి చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ వారంలో ఒక ప్రాంతంలో అంతా కూడా పిక్నిక్లా ఏర్పాటు చేసుకుని అందరూ కుటుంబ సభ్యులతో సహా పాల్గొని అందరూ కష్టసుఖాలు పంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చదువుకున్న రోజులు మళ్ళీ మనకు తిరిగి రావు. 6th నుంచి 10th వరకు మేమంతా ఇదే స్కూల్లో చదువుకున్నాం. అప్పుడు మాకు మూర్తి మాస్టర్ గారు, నారాయణమూర్తి మాస్టర్ గారు ఇలా అందరూ కూడా మాకు చాలా చక్కగా ట్యూషన్స్ అవి కూడా చెప్పేవారు. ఇప్పటికీ కూడా మేము గురు పూజోత్సవం రోజు వారి ఇంటికి వెళ్లి వారికి నమస్కారం చేసి ఘనంగా సత్కరించుకోవడం జరుగుతుంది. మనం ఎంత ఎత్తు ఎదిగినా సరే, ఎవరే స్థాయిలో ఉన్నా సరే, మన చదువుకున్న రోజులు మనం గురువుల్ని మర్చిపోకూడదు. మనకి తల్లిదండ్రుల తర్వాత గురువులే మనకి దైవంతో సమానం. ఈ రోజు మేమంతా ప్రయోజకులు అయ్యామంటే దానికి కారణం మా యొక్క గురువులే. చిన్నప్పటి నుంచి మాకు పాఠాలు నేర్పి మేమంతా ప్రయోజకులు కావడానికి విశేషంగా కృషి చేసినందుకు మా గురువులందరికీ పాదాభివందనాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేడం గారు మీకు ధన్యవాదాలండి మాకు ఈ అవకాశం కల్పించినందుకు. దీంతో పాటు స్కూల్లో ఇప్పుడే మాస్టర్ గారు చెప్పారు, ఇక్కడ ఒక పాత బిల్డింగ్ రేకులేవో పాడైపోయాయి. నెక్స్ట్ టైం మేము నెల రోజుల్లో మళ్ళీ మా బ్యాచ్ తరఫు నుంచి వచ్చి శ్రద్ధకి రేకులు కూడా ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. చట్టి గోపి గారు మాట్లాడారు. నాకు ఒకటి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఈనాడు పేపర్ కానీ ఆఖరికి ఫైనాన్స్ మినిస్టర్ గారే చెప్తా ఉన్నారు, అభివృద్ధి సంక్షేమము రెండు సమాంతరంగా తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, మీ 3,22,000 కోట్ల రూపాయల్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంతండి? 2,51,162 కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి ఇది మీరు సంక్షేమాలకో లేకపోతే ఇంకొకటో రెవెన్యూ ఖర్చు చేస్తున్నారు. మరి దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు కేటాయించింది ఎంత? కేవలం 40,000 కోట్ల రూపాయలే కదా. మరి ఇవి రెండు సమాంతరంగా ఎలా తీసుకెళ్తున్నారు? మీరు ఖర్చులేమో 2,51,000 కోట్ల రూపాయలు ఖర్చులు చేస్తూ ఉంటే, ఇక్కడ మీరు అభివృద్ధి నిమిత్తం ఖర్చు చేసేది కేవలం 40,000 కోట్ల రూపాయలే. మరి ఏ గొప్ప ప్రభుత్వం అండి? నాకు అర్థం కాల. జగన్ గారి టైంలో కూడా ఇదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 36,000 కోట్లు 37,000 కోట్లు మేము పెట్టిందే. మీరు అదనంగా ఇంకో 2,000 కోట్లు పెట్టారు. మరి ఇది ఎంత గొప్ప ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఎంత గొప్ప ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. మరి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏం ఖర్చు చేస్తూ ఉన్నారు? ఇది కాకుండా మీరు ఇందాక చెప్పారు అప్పులు పుట్టట్లేదని. మీరు రెవెన్యూ డెఫిసిట్ కిందన సుమారుగా ఈ 3,22,000 కోట్ల రూపాయల్లో 33,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్. ఇది కాకుండా ఫిజికల్ డెఫిసిట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ లేనిది ఫిజికల్ డెఫిసిట్ అనమాట. ఆ డెఫిసిట్ సుమారుగా 79,926 కోట్ల రూపాయలు, అంటే 1,04,000 కోట్ల రూపాయలు. ఇవంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొని వస్తారనంటే వివిధ బ్యాంకుల నుంచో లేకపోతే FRBM లిమిట్స్ నుంచో లేకపోతే ఇంకోటి నుంచో అప్పులు చేసి తీసుకొస్తారు. ఇది మర్చిపోబాకండి. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 10 నెలల్లో బడ్జెట్లో చూపించింది 79,000 కోట్ల రూపాయలు అప్పు చూపించారు. ఇది కాకుండా వివిధ కార్పొరేషన్ల నుంచి మీరు తీసుకుంది సుమారుగా 40,000 కోట్ల రూపాయలు అప్పు కనబడతా ఉంది. మీరు లాస్ట్ 10 నెలల్లోనే 1,19,000 కోట్ల రూపాయలు రమారమి మీరు అప్పు చేశారే. మళ్ళీ ఈ సంవత్సరం కేవలం బడ్జెట్లో 1,04,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా,
మీ 3,22,000 కోట్ల రూపాయలు ఏదైతే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారో యాక్చువల్ ఫిగర్స్ వచ్చే సంవత్సరానికి ఆడిట్ చేయిస్తే మీరు అందులో కనీస పక్షాన ఒక 25% పైనే ఇవ్వకుండా, మీరు లాస్ట్ ఇయర్ ఇదే చేశారు కదా, రైతు భరోసా అన్నారు ఇవ్వలే, అన్నదాత సుఖీభవ అని మీరు బడ్జెట్లో పెట్టారు ఇవ్వలే, తల్లికి వందనం అని చెప్పి మీరు బడ్జెట్లో పెట్టారు అది ఇవ్వలే. సేమ్ ఇదే తరహాలో అంకెల గారిడి చెప్తే ఇంకొకటి ఇక్కడ ఏం కూడా కనబడట్లేదు అనేది ఒకసారి ప్రజలు గమనించగలరని ఇవాళ నేను తెలియపరుస్తూ ఉన్నా. ఇప్పుడు ఏదైతే ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా వాళ్ళు ముఖాలు చూస్తూ ఉంటే అక్కడ అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యులు ఇది కూడా ప్రజలకు మీరు ఏ రకంగా అయితే మోసం చేశారో అదే తరహాలో మోసం కిందే వాళ్ళకి కూడా కనబడతా ఉంది. ఎందుకు చేస్తున్నానంటే వాళ్ళకి కూడా ఏం కాన్ఫిడెన్స్ ఏం లేదు, మీరు ఇస్తారని వాళ్ళకి నమ్మకం లేదు మీ తాలూకా ఎమ్మెల్యేలకి. మరి ఇది కాకుండా ప్రతి ఇంటింటికి కూడా మీరు 18,000 ఇస్తా ఉన్నారు కదా, ఇదే మంత్రి ఆయన రామానాయుడు గారు చెప్పారు, ఆయన ఓ రేంజ్లో పబ్లిసిటీ ఇచ్చాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం మనం చూసాము. ఏ వర్గానికి కూడా సముచిత న్యాయం చేయలేనటువంటి బడ్జెట్ గా మిగిలిపోయింది. ఎందుకంటే మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తూచా తప్పకుండా అమలు చేసి ఏ రకంగా అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేశారో మనం చూసాము. అలాగే మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు, అదే ముఖ్యంగా మహిళలకు, రైతులకు, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు చూసుకుంటే కేటాయింపుల్లో భారీగా విధింపులు చేశారు. మరి తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమంది కూడా 15,000 ఇస్తామని చెప్పి తప్పు కొట్టి మరీ చెప్పారు. మరి ఈ రోజు మనం చూసుకుంటే రాష్ట్రంలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు సుమారు 85 లక్షల మంది ఉన్నారు. అంటే దానికి కేటాయించవలసిన బడ్జెట్ కంటే తక్కువ కేటాయించి మరి ఏ రకంగా అన్యాయం చేశారో మనం చూస్తున్నాము. ఎందుకంటే ఈ ఒక్క పథకం ద్వారా సుమారు 1,00,000 మంది తల్లులు ఈ పథకానికి దూరమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అలాగే దీపం పథకం కింద ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు. గత ఏడాది కేవలం 1 గ్యాస్ సిలిండర్, అది కూడా అరాకొర అందించారు. ఇప్పుడు బడ్జెట్లోను కూడా సగానికి తగ్గించేసి బడ్జెట్ కేటాయించడం మనం చూసాము. అంతే కాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి మరి గత ఏడాది దసరా అన్నారు, దీపావళి అన్నారు. ఇప్పుడు బడ్జెట్కి వచ్చేసరికి దాని ఉచిత బస్ ప్రయాణం ప్రస్తావనే లేకుండా చేశారు. మరి అంతేకాకుండా నిరుద్యోగులకి 3,000 ప్రతి నెల ఇస్తామని చెప్పారు. అలాగే ఆడబిడ్డ నిధి కింద మహిళలకు 1,500 ప్రతి నెల ఇస్తామని చెప్పారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలు పెన్షన్ కింద ప్రతి ఏటా 45,000 కేటాయిస్తామన్నారు. దేని గురించి కూడా ప్రస్తావన లేదు ఈరోజు బడ్జెట్లోన. మరి రైతుల విషయానికి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏడాది కూడా 20,000 రైతులకు అందిస్తామని చెప్పడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి PM కిసాన్ కింద ఇస్తున్నటువంటి 20,000 కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద 20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. మరి దానికి కేటాయించవలసిన బడ్జెట్ సుమారు 10,700 కోట్లు ఉంటే కేవలం ఓన్లీ 6,300 కోట్లు మాత్రమే కేటాయించి అంటే సగానికి తగ్గించి మరి ఎలాగ రైతుల్ని నట్టింట ముంచేసింది కూటమి ప్రభుత్వం అని మనకు అర్థమవుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ప్రజల రోజు అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో సుమారుగా 394 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ ఈరోజు పాసింగ్ అవుట్ పీరియడ్కి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరూ కూడా తమ శిక్షణ పూర్తి చేసుకొని ఈరోజు ఒక గర్వంగా ఈరోజు వాళ్ళు బయటికి వెళ్ళి తమ సేవలు అందించడానికి, తమ ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడానికి ఈరోజు వెళ్ళే కార్యక్రమాలకి మేమందరం కూడా ముఖ్య అతిథిగా హాజరైనందుకు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమానికి మన డీసీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు, అదేవిధంగా మన ప్రిన్సిపల్ గారు మోహన్ రావు గారు, డిపార్ట్మెంట్ మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈరోజు ఇక్కడ చూసుకుంటే సుమారుగా దగ్గర 394 మందిలో 97 మంది ఓవరాల్గా మహిళలు ఉండడం అన్నది నిజంగా చాలా గర్వకారణం. ఈ రోజుల్లోనే మేము దేనికి తీసుకోం అనేటట్టుగానే పోలీసు ఉద్యోగానికి కూడా వాళ్ళు స్వతహాగా ముందుకొచ్చి మేము చేస్తామని చెప్పి రావడమే కాకుండా కఠినతరమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ను కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్కి ఈరోజు వచ్చిన 97 మంది మహిళా సబ్ ఇన్స్పెక్టర్లకి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ చూసుకుంటేనండి దగ్గర బీటెక్ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, బీఫార్మసీ చేసిన వాళ్ళు
అదేవిధంగా ఇంతకు ముందు డిపార్ట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్గా ఉండి ఎస్ఐల కింద ఎలాగైనా అవ్వాలి అనే తపనతో చాలా దూర ప్రాంతాల నుంచి చాలా కష్టపడి ఈరోజు ఈ ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఈరోజు బయటకు వెళ్ళే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఈరోజు ఎప్పటికెప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టెక్నాలజీని బేస్ చేసుకొని విజిబుల్ పోలీస్ కన్నా ఇన్విజిబుల్ పోలీసింగ్తో నేరాలను అరికట్టాలి అనే ఒక కృతనిశ్చయంతో ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా పోలీసు సిబ్బంది అందరం కూడా మేము పనిచేయడం అందరూ కూడా చూస్తున్నారు. దానిలో భాగంగానే సుమారుగా 1,00,000 CCTV కెమెరాలని మేము ఇన్స్టాల్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. మేము మ్యాక్సిమం ఈ ఏప్రిల్ ఎండింగ్ నాటికి అది పూర్తి చేయగలమన్న నమ్మకం కూడా మాకుంది. ఇంతకుముందు గవర్నమెంట్లో మీకు తెలుసు సీసీ కెమెరాలు కూడా పనిచేయని పరిస్థితుల్లో, ఈవెన్ దో పోలీస్ స్టేషన్స్లో కూడా సీసీ కెమెరాలు పనిచేయని పొజిషన్స్లో ఉన్నాయి. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రతి చోట ఈవెన్ గౌరవ నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా మొన్న మేము డీజీపీ గారు రిక్వెస్ట్ చేసి ప్రతి హాస్టల్లో కూడా ఉమెన్ హాస్టల్స్లో కూడా గర్ల్స్ హాస్టల్ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఈవెన్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న మంత్రులందరికీ కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. హాస్పిటల్స్ దగ్గర నుంచి ప్రతి చోట కూడా సీసీ కెమెరాస్ ఉండాలి, ఎక్కడ ఏమి జరిగినా కూడా ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అయ్యే పరిస్థితి కనిపించాలి అని. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న ట్విట్టర్లో ఒకటి వచ్చింది. తిరుపతి దగ్గర ఒక హాస్టల్ పిల్లలు బయటకు వెళ్తూ ఉంటే ఒక మిస్బిహేవ్ చేసి ఒక అతను వెళ్ళిపోతాడు ఇష్టానుసారంగా మాట్లాడి. సో ఇమీడియట్గా అక్కడ నియర్ బై ఒక పోలీస్ అక్కడ నియర్ బై ఒక ఇంటి దగ్గర సీసీ కెమెరాలు అది క్యాప్చర్ చేసుకొని ఒక అన్నోన్ పర్సన్ మాకు ట్వీట్ పెట్టాడు. దాన్ని మాకు పంపించేసరికి మేము ఇమీడియట్గా ఎస్పీ గారికి పంపించేసరికి వాటిని ట్రేస్ అవుట్ చేసుకొని అలాంటి వాటిని కూడా అంటే ఈవ్ టీసింగ్ని కూడా అరికట్టడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు కొంచెం లేట్గానే కానీ మామూలుగా కూడా బయటకు రావాలన్నా ఈవ్ టీజర్స్ వలన ఇబ్బంది పడే ఆడపిల్లలు కూడా ఈరోజు ఈ సీసీ కెమెరా సర్వేలెన్సెస్ ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది పడకుండా బయటకు వచ్చే పరిస్థితి. తప్పు చేసిన వాడు ఎవడు కూడా తప్పించుకోకూడదు అనే ఒకే ఒక దృక్పథంతో ఈరోజు ఇన్విజిబుల్ పోలీసింగ్కి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ డ్రోన్స్ని కూడా ఏర్పాటు చేసి ప్రతి పోలీస్ స్టేషన్లోనే ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ గాంజాయి పట్ల అదేవిధంగా డ్రగ్స్ పట్ల అక్కడ ఉక్కుపాదం మోపడం, ఈగలకి కూడా ప్రత్యేకంగా ఒక బడ్జెట్ కేటాయించుకోవడం, సైబర్ పోలీస్ స్టేషన్స్ని కూడా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసుకోవడానికి బడ్జెట్ని రూపొందించుకోవడం కూడా జరిగింది. ప్రత్యేకంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా హోమ్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకమైన నిధులు ఏర్పాటు చేసుకోవడం కూడా ఈరోజు బడ్జెట్ కేటాయించడం కూడా జరిగింది. వీటన్నిటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీకి సంబంధించిన అంత ఎక్విప్మెంట్ కూడా ఈవెన్ దో మాకు టార్గెట్ ఒకటేనండి, 100 రోజుల్లో కన్విక్షన్ పడేటట్టుగా మేము ప్రయత్నం చేయాలి. 100 రోజుల్లో ఇప్పుడు ఒక పోక్సో కేసు ఉంది. ఆ పోక్సో కేసు మొన్న రీసెంట్గా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి, విజయనగరం జిల్లాలో ఒక పోక్సో కేసు మాకు నమోదైంది. ఇమీడియట్గా అక్కడ ఉన్న ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఫోరెన్సిక్ వాళ్ళు కానీ కోఆర్డినేషన్తో పనిచేయడం వల్ల అతనికి బెయిల్